వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు తీరును ఆయన కుమార్తె సునీత మరోసారి తప్పుపట్టారు. ఈ కేసు దర్యాప్తులో సిబిఐ చేయాల్సిన పనిని చేయలేదని ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలపై సిబిఐ దర్యాప్తును ఎందుకు మధ్యలో ఆపేసిందో అర్థం కావడం లేదన్నారు. సిబిఐపై ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందుల్లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత సునీత మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రి హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడమే తప్ప సిబిఐ లోతుగా విచారణ చేపట్టలేదని ఆరోపించారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను సీరియస్గా తీసుకోలేదన్నారు. హత్య జరగడానికి ముందు తర్వాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్లో మాట్లాడారని, సాక్షి టీవీలో గుండెపోటుతో వివేక మృతి అని రావడానికి 1 నిమిషం ముందే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపాడని వివరించారు. కిరణ్ యాదవ్ చెప్పిన స్టేట్మెంట్ రాసుకున్నారు తప్ప సిబిఐ లోతుగా విచారణ జరపలేదన్నారు. ఎవరిని కాపాడడానికో ఇలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. 3 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని, అయినా పోరాటం ఆగదని సునీత చెప్పారు. గత 3 సంవత్సరాలుగా కోర్టులను ఆశ్రయిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ లో ఏదో పొరపాటు జరుగుతుంది, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఒక టైంలో అడిగారు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ లో కొన్ని వివరించి చెప్పడం జరిగింది. ఎందుకనో కోర్టు మాత్రం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. కోర్టు సిబిఐకి చెప్పింది ఒక పర్టికులర్ ఏరియా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. ఏం చెప్పింది? కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డి అనే అతనికి మెసేజ్ పంపించాడు, చనిపోయాడు వివేకం సార్ అని. ఆ ఏరియా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. ఏం చెప్పింది? దాంతో పాటు ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కనిపిస్తే చేయండి అని చెప్పింది. కిరణ్ యాదవ్ అనే అతను సునీల్ యాదవ్ తమ్ముడు అవుతాడు. అది ఒక్క స్పాట్ లో మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం చేయమని. కానీ నేనేం చెప్పాను కోర్టుకి, మెసేజ్ ఒకటి ఉంది, దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇది ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని నేను చెప్పాను. ఎక్కడే కానీ మధ్యరాత్రి నేనైతే చెప్పలేదు. ఇక్కడ 1:42 AM యూటీసీ అంటే ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైం. ఈ యాంగిల్ పెట్టుకుని ఇది మధ్యరాత్రి అనే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సిబిఐ ఆ ఏరియా పట్టుకొని క్లోజ్ చేయాలని ట్రై చేసినట్లున్నారు. నేను ఎందుకు ఈ ఇష్యూ రేస్ చేశానంటే, ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. కిరణ్ యాదవ్కి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది, ఎవరికైనా పంపిస్తే ఎందుకు పంపించాడు, సింపుల్ క్వశ్చన్స్. ఓకే, టీవీలో చూస్తే తెలిసింది అని చెప్పారు. ఓకే, సరే అనుకుందాం. ఎందుకు పంపించారు? వివేకానంద రెడ్డి మరణం గురించి అర్జున్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ నాకు వచ్చిందంటే, అర్జున్ రెడ్డి అనే అతను భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డికి అన్న మనమడవుతాడు. అర్జున్ రెడ్డి జగన్ రెడ్డికి భారతీ రెడ్డి కూడా చాలా సన్నిహితం అండ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కూడా ఉండేవారు. కిరణ్ యాదవ్ అనే అతను ఈ మెసేజ్ కొందరు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి పంపించారు. ఎక్కడ ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తెలియదు. ఇంకా ఏమన్నారు, కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డికి ముందు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే దొరకకపోతే మెసేజ్ పంపించాడు. ఎక్కడే కానీ ఏ టీవీలో మెసేజ్ వచ్చినాక ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తో మాట్లాడినట్లు గానీ మెసేజ్ పంపించినట్లు గానీ ఎక్కడే గానీ లేదు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ గురించి చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. అండ్ కిరణ్ యాదవ్ కి ఫోన్ చేస్తే ఆ మిస్డ్ కాల్ అనేది కూడా సిడిఆర్ లో అయితే మిస్డ్ కాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ మొబైల్ ఎక్స్ట్రాక్ట్ అంటే నా ఫోన్ లో ఉన్న డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తారు. ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తే కూడా దాంట్లో మిస్డ్ కాల్ లేదు. సో మరి ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అర్థం కావట్లేదు. అర్జున్ రెడ్డి ఏమంటాడు, ప్రొద్దునే నాకు వివేకానంద రెడ్డి గారి చావు గురించి ఎట్లా తెలిసింది, మా అమ్మ చెప్తే తెలిసింది 8 గంటల ప్రాంతంలో. అది కూడా మళ్ళీ వెరిఫై చేయలేదు, ఎందుకంటే సిపిఐకి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాను కూడా ఈ విషయం. అభిషేక్ రెడ్డి అర్జున్ రెడ్డి మధ్య కాల్ ఉంది. ఈ సిడిఆర్ అర్జున్ రెడ్డి సిడిఆర్ కూడా లేదు, కానీ అభిషేక్ రెడ్డి సిడిఆర్ చూస్తే వాళ్ళ మధ్య కాల్ ఉంది. 7:30కు ముందే అభిషేక్ రెడ్డి చెప్తాడు, అర్జున్ రెడ్డి చెప్తున్నాడు, నాకు తెలిసింది 8 గంటలకని. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ మధ్యన చనిపోయారు, మనకు అందరికీ తెలిసింది. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ ఇంట్లో ఉన్నారు, అప్పుడు ఈ ఇంట్లో వచ్చి చూశారు. ఆయనకు తెలుసు ఏదో ప్రాబ్లం జరిగింది, ఆయన స్టేట్మెంట్ లో కూడా చెప్పాడు ఇది దెబ్బలన్నీ ఉన్నాయని చెప్పి. మరి పిచ్చాపాట మాట్లాడుతున్నారా, లేకపోతే అభిషేక్ రెడ్డి ఇన్ఫార్మ్ చేశాడా అర్జున్ రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయారు? మరి 7:30కు తెలుసుంటే 8 గంటలకు ఎట్లా తెలుస్తుంది? సిబిఐ ఈ మాత్రం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా? చెప్పింది వినడమేనా? ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేశామంటే తప్పు చేయలేదని అంటాం. మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి, ఒట్టి స్టేట్మెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడమా? 20వ తారీఖు
కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమన్నాడు? ఐ వాస్ అట్ మై హోమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ, అప్పుడే నాకు తెలిసింది. ఇది చెప్పారు, అది ఫైనల్ కంక్లూషన్ అయింది. అది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా? అందరికీ తెలిసిందే. ఈ ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సాక్షి టీవీలోనే, మీడియాలో. మరి సాక్షి టీవీలో 7:13కి వచ్చింది. కిరణ్ యాదవ్ కి 7:12కి ఎట్లా తెలిసింది? ఒక్క నిమిషమైనా అది క్రూషియలే కదా. సో సాక్షి టీవీ నుంచి తెలియలేదు, ఇంకా ఎట్లా తెలిసింది? కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ చూస్తే ఆ రోజు పొద్దున గంగిరెడ్డితో మాట్లాడాడు. అట్లా ఏమైనా తెలిసిందా అని నాకు అనుమానం ఉంది. సో వీళ్ళు చెప్పింది అక్కడ రాసుకున్నారు అంతే, ఇంకా వేరే అసెస్మెంటే లేదా, దీంట్లో ఇన్వెస్టిగేషనే లేదా. సుప్రీంకోర్టులో నేను పిటిషన్ పెట్టినప్పుడు నేను చెప్పింది సరి అక్సెప్ట్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టులో అడిగాను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, సిబిఐకి ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను. 132 పేజ్ డాక్యుమెంట్ సిబిఐకి షేర్ చేశాను. డాక్యుమెంట్స్ ఇచ్చాక దెన్ దే రియలైజ్ దేర్స్ అ ప్రాబ్లమ్ అండ్ దే కేమ్ బ్యాక్. కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ సావిత్రి యాదవ్ ఏమన్నారు ఆమె స్టేట్మెంట్ లో? ఇది 2021లో ఇచ్చిన స్టేట్మెంట్ సావిత్రి గారు. ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటకు వెళ్లారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. నా భర్తని, నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ స్టేట్మెంట్ లో ఇచ్చింది. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటికి వాళ్ళు, ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? ఈ స్టేట్మెంట్ సిబిఐ 2 సార్లు తీసుకుంది. 2 సార్లు తీసుకుందంటే అది చాలా ఇంపార్టెంటే. మరి ఎందుకు దీని మీద యాక్ట్ చేయలేదు? యాదవ్ ని నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ ని, ఏంటి స్టేట్మెంట్ గురించి అని. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా, మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్ అంటే. వాళ్ళ అన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత చార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే గన ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్ట్? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలనా? సిబిఐ ఈ కాంట్రడిక్షన్స్ ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఎందుకు సిబిఐ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తుంది? ఆ రోజు పొద్దున నేను గంగిరెడ్డికి ఫోన్ చేయలేదు, నాకు గంగిరెడ్డితో పెద్ద పరిచయం లేదు, 1-2 సార్లే మాట్లాడాను. నా ఫోన్ నుంచి మా అన్న సునీల్ యాదవ్ ఫోన్ చేశాడు గంగిరెడ్డికి, నేను చేయలేదు అంటే సిబిఐ ఒప్పుకుంది దాని గురించి. ఫోన్ ఎక్స్ట్రాక్ట్ ప్రకారం కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ ట్రై చేస్తాడు, మిస్డ్ కాల్ ఉంది, తర్వాత మళ్ళీ మాట్లాడతాడు. అదే ఫోన్ నుంచి సునీల్ యాదవ్ కి 3 సార్లు ట్రై చేస్తాడు. సునీల్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ చేశాడంటే ఆ ఫోన్ లో నుంచి ఫోన్ పక్కన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని గంగిరెడ్డికి ఫోన్ చేసి మళ్ళీ కిరణ్ యాదవ్ ఫోన్ తీసుకొని తనకు తానే ఫోన్ చేసుకుంటాడా? అంటే 2 ఫోన్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ఫోన్ నుంచి కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి తన సొంత ఫోన్ చేసుకుంటాడా? దిస్ నో లాజిక్ టు దిస్. అంటే ఆ ఫోన్ కిరణ్ యాదవ్ టు గంగిరెడ్డినే, ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ సునీల్ యాదవ్. బికాస్ కిరణ్ యాదవ్ మళ్ళీ సునీల్ యాదవ్ కూడా ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. సావిత్రి గారి స్టేట్మెంట్ చూస్తే ఆ రోజు పొద్దున సునీల్ యాదవ్ ఉమాశంకర్ తో పాటు గంగిరెడ్డి ఇంటికి పోయాడు. బహుశా అందుకే ఫోన్ చేశాడేమో గంగిరెడ్డికి. బహుశా కిరణ్ యాదవ్ కి ఆల్రెడీ తెలిసేమో. ఇది మాత్రం విచారించలేదు. 16వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో సునీల్ యాదవ్ కాల్స్ నుంచి చాలా కాల్స్ ఉన్నాయి అని సునీల్ యాదవ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు, జేఎన్టీ రోడ్ లో ఉన్నాడు. అదే టైంలో కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి ఉమాశంకర్ రెడ్డి వైఫ్ కి కాల్స్ ఉన్నాయి. మధ్యరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ లేడు, కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి పోతున్నాయి. సార్ సునీల్ యాదవ్ మీద ఎట్లా ఇస్తారు ఈ కాల్స్ అన్ని? 25 సార్లు వీళ్ళతో సంభాషణ ఉందంటే ఏదో నడుస్తుంది అక్కడ. ఇట్లా చాలా చాలా ఎవిడెన్సెస్ చెప్పాను. కిరణ్ యాదవ్ నుంచి భరత్ యాదవ్ కు, మహేంద్ర యాదవ్ కు కూడా చాలా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఎందుకు? భరత్ యాదవ్ అనే అతను దస్తగిరి అనే అతని తోటి ఢిల్లీకి కూడా వెళ్ళాడు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ తీస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇది కొత్త ఇన్ఫర్మేషన్, ఇంతకు ముందు పెట్టలేదు. సిబిఐ ఆర్డర్ ప్రకారం, కోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బయట పెట్టాలి.
ఎందుకు బయట పెట్టట్లేదు, దాంతో పాటు ఎందుకు ఆపేస్తున్నారు? ఈ ఇన్ఫర్మేషన్ హార్ట్ అటాక్ కాదు అని చెప్పారు. అది ఎందుకు చేంజ్ అయింది స్ట్రాటజీ అనేది ఆలోచిస్తే సాక్షి ఎడిటర్ నుంచి సాక్షి చైర్మన్ కి కాల్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్ కాదు, అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజీ see the calls to the chairman of సాక్షి భారతిరెడ్డి. సో ఈగ లాగితే ఎక్కడికెక్కడికి పోతుందో మీరు చూస్తున్నారు. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది? ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు, 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షార్డీ ఇన్వెస్టిగేషన్, తప్పు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాను.